గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి ఈనాటి ప్రధాన పత్రికల్లోని వార్తా విశేషాలు చూసే ముందు ప్రధానంగా మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులుంటే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులారా. సబ్స్క్రైబ్ చేసుకుంటే మన స్ఫూర్తి న్యూస్లో వచ్చే ప్రతి వార్త ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అందుకోసం మీరు చేయాల్సింది మన యూట్యూబ్లోకి వెళ్ళి స్ఫూర్తి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే మన లింక్ పైన కూడా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మిత్రులారా. ఇక మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు ఏవైనా కావచ్చు, లేదంటే సమస్యలు కావచ్చు, లేదంటే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి అంశాలకు సంబంధించి మన స్ఫూర్తి న్యూస్కు సమాచారం ఇస్తే ఖచ్చితంగా మన స్ఫూర్తి న్యూస్లో మీ ప్రాంతానికి సంబంధించిన సమాచారాన్ని ఖచ్చితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. అందుకోసం మీరు చేయాల్సింది 8919793547 నెంబర్కి వాట్సాప్ లేదంటే సామాన్య కాల్ ద్వారా సమాచారం ఇవ్వచ్చు మిత్రులారా. ఈయన ఓ పనికిమల్ల పాడి కౌశిక్ రెడ్డి అంటాడు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. ఈ దౌర్భాగ్యుడు కులాన్ని, అంటే మన దేశం అంటే ఏకత్వంలో భిన్నత్వం, అన్ని కుల మత ప్రాంత లింగ విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టు ఎవరి పని ఆడ చేసుకొని బతాడు. ఎందుకంటే కులం గురించి, పార్టీల గురించి, రాజకీయాల గురించి మాట్లాడితే ఎవరి కడుపులకు బువ్వ రాదు కాబట్టి ఎవరిని పని ఆడ చేసుకొని బతాడు. ముస్లిమ్స్ ఇప్పటికీ రోడ్ల మీదనే బతుకుతున్నాడు. పండ్లు, ఛాయలు, కూరగాయలు అవి ఇవి అమ్ముకొని వాళ్ళు బతుకుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడదు చాలా మంది ముస్లిం కులాల్లో. కానీ కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు మొత్తం తమ పబ్బం గడుపుకుంటున్నారు. అనేక మంది రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఎమ్మెల్యే అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, మినిస్టర్ అవుతున్నారు, రిటైర్డ్ అవుతున్నారు. ఇంటికాడ కూర్చొని లక్షల రూపాయల పెన్షన్ తీసుకొని హాయిగా కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్ళి వస్తున్నారు 2-3 నెలలకు ఒకసారి. కానీ జనాలు మాత్రం కొట్టుకు సావాలి. అయితే ఈ రాజకీయ నాయకుడు అనే పాడి కౌశిక్ రెడ్డి అనే ఒక దౌర్భాగ్యుడు, దద్దమ్మ, తెలివి తక్కువ వెధవ ఏమంటాడంటే తుర్కోళ్ళు అని మాట్లాడుతున్నాడు మిత్రులారా. సిపిని పట్టుకొని సిపి తుర్కోడు చెప్తే మీరు ఇంటారా అని చెప్పి ఒక ముస్లిం మైనార్టీకి సంబంధించిన ఒక ఉన్నత అధికారిని ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం మిత్రులారా? వీడు చట్టసభలో ఒక సభ్యుడు, వీడు చట్టం చేస్తే మన రాష్ట్ర ప్రజలు దాన్ని, అంటే చట్టసభలో వీడు దళితుడు ఉంటాడు కాబట్టి, ఈడే చట్టం చేస్తాడు కాబట్టి, చట్టంలో వీడు ఒకడు కాబట్టి ఆ చట్టాలను మనం అమలు చేసిన పరిస్థితి. ఎలా ఒక ముస్లిం వర్గానికి సంబంధించి దేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది, అందరు కలిసి ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఊర్లకు పోతే, పట్టణాలంటే తెలియదు, బంధుత్వాలు అంటే, ఊర్లకు పోతే ముస్లిం ఆయనని బాబాయ్ అంటాడు. ఆ ముస్లిం అయిన పిల్లలు చిన్నోళ్ళు ఉంటే ఏది బిడ్డ అంటాడు, కొడుక అంటాడు. అంటే అన్నదమ్ములు ఏ విధంగా ఉంటారో, లేదంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, మైనార్టీ ఇవన్నీ ఏవి ఉండవు మిత్రులారా. వీళ్ళ మామ, అన్న, తాత, బామ్మర్ది, బాబా అనుకుంటా తిరుగుతారు. ఈ పనికిరాని పాడి కౌశిక్ రెడ్డి లాంటి దరిద్రుడు వీడు అంటాడు. మరి ముస్లిం సోదరులు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, మరి టీఆర్ఎస్ దొంగలకు ఎందుకు మీరు ఓట్లు వేయాలి? ఒకసారి అర్థం చేసుకోండి మిత్రులారా, ముస్లిం సోదరులారా. మిమ్మల్ని సిపి ఒక ఉన్నతాధికారి ఉంటే ఎంతో కష్టపడి ఆయన చెమటోడ్చి నిరంతరం కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగంలో స్థిరపడిన ఈ సిపిని ఈరోజు తుర్కోడు అని మాట్లాడడం జరిగింది పాడి కౌశిక్ రెడ్డి గారు. అంటే అట్లా మాట్లాడినా ఈ టీఆర్ఎస్ పార్టీ దొంగలు, ఈ టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పాడి కౌశిక్ రెడ్డి గారి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు, వాని మీద సస్పెండ్ వేటు వేయలేదు, లేదంటే వానికి నోటీసులు ఇవ్వలేదు పార్టీ పరంగా. ఇలాంటి తుర్కోడు అని మాట్లాడినటువంటి ఈ పాడి కౌశిక్ రెడ్డి అని ఈరోజు చర్యలు తీసుకున్నటువంటి ఆ పార్టీకి మీరు ఎందుకు ఓట్లు వేస్తారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి మిత్రులారా. ఎందుకు ఈ దొంగలకు మీరు ఓట్లు వేయాలో ఒకసారి ఆలోచన చేసుకోండి. మిమ్మల్ని ఏలన చేస్తూ కులం గురించి మాట్లాడిన ఈ దొంగను ఒక ఉన్నతాధికారి గురించే ఈ విధంగా మాట్లాడడం జరుగుతుందంటే సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో, పండ్లు, కూరగాయలు, లేదంటే ఇతర చిన్న చిన్న ఛాయ్ స్టాల్లో టిఫిన్ సెంటర్ నడుపుకొని బతుకుతున్నటువంటి మైనార్టీ సోదరులకు సంబంధించిన వాళ్ళ బతుకులు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళపైన డామినేషన్ ఏ విధంగా ఒకసారి అర్థం చేసుకోండి మిత్రులారా. ఎందుకు ఈ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలో ఒకసారి నిర్ణయం తీసుకోండి. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మత విద్వేష వ్యాఖ్యలు. కరీంనగర్ సిపిపై రెచ్చిపోయిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాడు. ఇక వీడవంకలో సమ్మక్క సారలమ్మ జాతర వద్ద ఘటన, అనుచరులతో వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు. రోడ్డుపై కౌశిక్ ధర్నా, వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణించిన పోలీస్ శాఖ, కేసు నమోదు. పోలీసుల క్షమాపణ చెప్పిన పాడి కౌశిక్ రెడ్డి అని దళితుడు. క్షమాపణ చెప్తే అయిపోతాదిరా? తుర్కోళ్ళని క్షమాపణ అంట వాళ్ళని కులం గురించి మాట్లాడి ఇంత బలుపురా నీకు. వీడు ఎన్నికల సమయంలో 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈయన పెన్లో ఈయన బిడ్డ కూర్చొని ఏం మాట్లాడతారంటే మొత్తం ఇట్లా జుట్టి ఇరవోసుకొని ఈయన భార్య, ఈయన బిడ్డ ఉంటుంది ఆమె, ఈయన నన్ను మీరు గెలిపించకుంటే మేమందరం గడి చచ్చిపోతాము, మా విజయోత్సవ ర్యాలీకైనా రావాలి, లేదంటేనేమో మా చనిపోయిన తర్వాత శవయాత్రకైనా మీరు రావాలి, కానీ ఖచ్చితంగా రావాలి అని చెప్పిన దొంగ వీడు ఏడుపు నయవంచన చేసి బొబ్బలు పెట్టి ఓట్లు వేయించుకుని ఇలా గెలిచిన తర్వాత ఈరోజు ముస్లింల గురించి ఇట్లా మాట్లాడడం, అధికార కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల గురించి, మంత్రుల గురించి అడ్డగోలుగా మాట్లాడతాడు ఈ దళితుడు.
దీని గురించి ఖచ్చితంగా ఇలాంటి మతాల మధ్య చిచ్చుపెట్టి ఇలాంటి దొంగల గురించి ఈ టీఆర్ఎస్ పార్టీని దళితురపు పార్టీలో చర్యలు తీసుకోకుంటే మైనార్టీ సోదరు మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు ఓట్లేయాలో ఒకసారి అర్థం చేసుకోండి మిత్రులారా. ఇక చూడండి మిత్రులారా, సిపి తుర్కోడు ఆయన చెప్తే మీరు ఎందుకు వింటున్నారు, ఆయనని చెప్తే విని నన్ను నా ఎవరైతే కార్యకర్తలను పోకుండా అడ్డుకుంటున్నారని చెప్పి ఈ దళితులపు వెధవ ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. ఇది చూడండి మిత్రులారా, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మత విద్వేష వ్యాఖ్యలు. కరీంనగర్ సిపిపై రెచ్చిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వీణ వంకలో సమ్మక్క సరళమ్మ జాతర వద్ద ఘటన. హుజరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపై మత విద్వేష వ్యాఖ్యలు చేశారు. సిపి తుర్కోడు తుర్క సిపి చెబితే మీరు వింటారా అంటూ పోలీస్ సిబ్బందిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లా వీణవంకలో సమ్మక్క జాతర సందర్భంగా గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. జాతరకు కుటుంబ సభ్యులతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలతో వెళ్తున్న కౌశిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడం, కోర్టు నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలో వెళ్లాలని కోరడంతో ఆయన రెచ్చిపోయారు. పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై కూర్చొని ధర్నాకు దిగారు. ఆయన కూడా వచ్చింది ఇంకో ఈయన పెళ్ళం ఈయన బిడ్డ ఇలా మంచి వేసుకొని వచ్చారు అంత కట్టుబడుతో. లేదంటేనేమో ఎట్లా డాన్స్ చేస్తారని మనకు రీల్స్ చేస్తారు మనకు తెలిసే. ఇవాళ వచ్చారు మొత్తం వచ్చారు. ఆయన ఎన్నికల సమయంలో వస్తేనేమో విజయోత్సవ ర్యాలీకి రండి, లేదంటే మా శవయాత్రకు రండి అని చెప్పి నంగనాచి మాటలు ఏడిపించారు ముగ్గురు కూడా, ఈ పిల్ల తల్లి ఈడు. ఇలానేమో హల్చల్ చేస్తున్నారు మొత్తం తుర్కోళ్ళు అని చెప్పి మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు ఈ దొంగ. ఈ సందర్భంగా వాడు ధర్నా చేసిన ఈ దొంగ మాట్లాడుతూ సిపి తుర్కోడ్ అంటే తుర్క ముస్లిం, సిపి చెప్తే మీరు వింటారా అంటే ఒక ఉన్నతాధికారి అని చెప్తే కింది స్థాయి అధికారులు పాటించాలి. అక్కడ ఏంది ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు లేకుండా శాంతియుతంగా ఆ మహాజాతర నిర్వహించాలి. వాళ్ళ బాధ్యత, అది డ్యూటీ వాళ్ళది. పని చెప్పిరు కాబట్టి ఉన్నతాధికారులు పని చెప్పారు కాబట్టి సిపి కూడా ఇంకొక ఉన్నతాధికారులు ఉంటారు, వాళ్ళందరూ కలిసి పని చెప్పుకున్నారు కాబట్టి సమిష్టితో వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి ఇలాంటి దొంగ దండు లేక గుంపు వస్తే ఆడ ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి వీళ్ళని ఆపిర్రు. అరే నువ్వు ఒక ఎమ్మెల్యే కానివి విఐపి కాబట్టి నువ్వు ఓరా నీ పిల్లలతో ఓడొద్దన్నారు. కానీ వందల మందిని వేసుకొని పోతా అంటే ఎట్లా చెప్పండి, అది ఆడ అవుతుందా? ఆడ ఒక వ్యవహారాన్ని ఒక పద్ధతి ప్రకారం నడిపిస్తున్నారు ఆ పోలీసులు. నడిపిస్తున్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాకుండా బాధ్యతయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉన్న ఈ దళితుడు ఇష్టారీతిగా మాట్లాడి ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? ఇక ముస్లిం సిపికి హిందూ సాంప్రదాయ పండుగలు తెలుసా, హిందూ వ్యతిరేకి సిపి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తూ అంటూ నేలకు ఉమ్మిస్తూ సిగ్గుండాలి, వార్డు మెంబర్లు కాని వారికి సిపి పోలీసులు గన్మెన్ గా ఉంటారా? 3 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాక మీ సంగతి చూసి అంటున్నాడు. ఇక సిపి సిఐలు నాకు సెల్యూట్ కొట్టాల్సింది అంటూ కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. అయితే పోలీస్ శాఖ కౌశిక్ రెడ్డి ప్రవర్తనను తీవ్రంగా పరిగణించి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. సోషల్ మీడియాలో తన వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో శుక్రవారం పోలీసులు క్షమాపణ చెప్పారు. అంతకుముందు ఎమ్మెల్యేనైనా తన పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. వీణవంక సమ్మక్క జాతరకు ఎమ్మెల్యే ఇక పెద్ద సంఖ్యలో వెళ్ళవద్దన్నందుకు వీటితో పాటు 100 మంది జాతరకు పోతుంటే ఎట్లా? సమస్యలు వస్తాయి కదా, ట్రాఫిక్ సమస్యలు వస్తాయి, ప్రజలకు ఇబ్బందులు అయితే సామాన్య ప్రజలకు. వీడు విఐపి అనే పేరుతో 100 మంది తీసుకుపోతే సామాన్య జనాలు ఈ దళితుల కోసం వెయిట్ చేయాలి. అసలు విఐపి దర్శనాలను తీసేయాలి. వీణవంక సమ్మక్క జాతరకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పెద్ద సంఖ్యలో అనుచరులతో కలిసి వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతోనే వివాదం రేగింది. వాస్తవానికి ఈ సమ్మక్క జాతరకు ట్రస్టీగా ఉన్న పాడి ఉదయ్ నందన్ రెడ్డి వర్గానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వర్గానికి విభేదాలు కొనసాగుతున్నాయి. దీనిపై కోర్టు కూడా ఉదయ్ నందన్ రెడ్డికి అనుకూలంగా తీర్పిచ్చింది. క్రమంలో జాతర ట్రస్టీగా ఉన్న ఉదయ్ నందన్ రెడ్డి కొబ్బరికాయ కొట్టిన తర్వాతే మిగతా వారు కొట్టాల్సి ఉన్నందున అందరూ సంయమనం పాటించాలని ఏసీపీ మాధవి ముందుగానే ప్రకటించారు. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద అడ్డుకున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే వాహనాలకు అనుమతి ఉందని చెప్పారు. దీంతో పోలీసులపై కౌశిక్ రెడ్డి దురుసుగా ప్రవర్తించడంతో మొత్తం వ్యవహారం అనేది వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిపై కార్యకర్తలు కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించి ధర్నా చేపట్టారు. అనంతరం కౌశిక్ రెడ్డి వీణవంకకు వెళ్ళాక జాతర ప్రాంగణంలో కొబ్బరికాయ కొట్టే విషయంలోనూ వివాదం చోటు చేసుకుంది. పోలీసులు ఆయన అదుపులోకి తీసుకుని సైదాపూర్ స్టేషన్ కు తరలించి గురువారం రాత్రి విడుదల చేశారు. కాగా పోలీసులపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరు పట్ల ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్డుపై బైఠాయించి ప్రజలకు ఇబ్బందులు సృష్టించినందుకు, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడినందుకు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు టౌన్ సిఐ కరుణాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ సెక్షన్లు 126(2), 132, 196, 299 కింద కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. పొరపాటైంది క్షమించండి అంటున్నాడు ఈ దళితుడు.
కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ను ఉద్దేశించి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను ఐపీఎస్ అధికారుల సంఘం, తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించాయి. ఐపీఎస్ అధికారి మతాన్ని ఉద్దేశిస్తూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చేసినందున ఆయన వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని సిపిఎస్ ఐపీఎస్ అధికారుల సంఘం కార్యదర్శి విక్రమ్ సింగ్ మాన్, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి డిమాండ్ చేశారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం కూడా కౌశిక్ రెడ్డి తీరుపై మండిపడినట్టు సమాచారం. మండిపడడం కాదురా దళితులారా, ఇలాంటి విధవని మీ పార్టీలో చేర్చుకోవడం దురదృష్టకరం రా. ఉద్యమకారులకు బీఫామ్ ఇవ్వకుండా, టీఆర్ఎస్ పార్టీ జెండాను వాతినటువంటి నాయకులకు బీఫామ్ ఇవ్వకుండా, పక్క పార్టీ నుంచి వచ్చిన దొంగలకు బీఫామ్సీ ఇట్నే ఉంటుంది రా. వాడు ఆకురౌడిగా తీసుకొచ్చి ఎమ్మెల్యే చేసి ఏముంటుందిరా ఇదే వాడిని ఆకురౌడి లక్షణాలు ఏడవతాయి చెప్పు. దీంతో పోలీసులపై తాను చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి శుక్రవారం పట్టణంలో క్షమాపణ చెప్పారు. అవి తాను ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదని, పోలీసులు అంటే తనకు గౌరవం ఉందని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా కూడా ఏముంటుందిరా, నీ ఉద్దేశంలో ముస్లింలు ఉన్నారు కాబట్టి అక్కడ తుర్కాయన నీకు అని తెలుసు కాబట్టి ఆ విధంగా మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఉద్దేశపూర్వకం ఏందిరా? ఇంకా నయ్యం వక్రీకరించని చెప్పలే, మీడియా వాళ్ళు వక్రీకరించని చెప్పడం ఇలా కలవాడు దళితులకి. కాకపోతే ఏంటంటే వీటి నోటి నుంచి మాట వచ్చింది కాబట్టి అక్కడ రికార్డ్ అయింది కాబట్టి వీడేం చెప్పలేకపోయింది, దాని నుంచి తప్పించుకోలేకపోయింది. లేదంటే మీడియా నా పైన కుట్రపూరితంగా వక్రీకరించడం జరిగిందని మాట్లాడేటోడు ఈ రాజకీయ నాయకులకు అలవాటే. ఇక సమ్మక్క జాతరకు వెళ్లే క్రమంలో పోలీసులు అడ్డుకొని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని, ఒత్తిడిలో మాట జారారని తెలిపారు. తన మాటలతో ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటే క్షమించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో తనపై రాజకీయంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని. అరే సిగ్గుండాలని నీకు, నాకు అర్థం కాదు. సీఎం రేవంత్ రెడ్డి నిన్ను ఆపిస్తే నువ్వు తుర్కోలని తిడతావు, నాకు అర్థం కాదు. స్పీకర్ కు ఫిర్యాదు చేసిన సుఖమైన పిల్లాడు. తాను ఒక ప్రజాప్రతినిధిని కూడా చూడకుండా, నువ్వు ప్రజాప్రతినిధి ద్వారా రౌడీరా బాబు, నువ్వు గిదారా నీ పని, నాకు అర్థమైతే లేదు. ఒక ఉన్నతాధికారిని పట్టుకొని తురుకోడన్న వ్యక్తివి నువ్వు ఒక మనిషివి, నీకు పద్ధతులు, నువ్వు చట్టప్రతినిధి, మళ్ళీ నువ్వు ప్రజాప్రతినిధి. సిగ్గు లేకుండా మళ్ళీ గుర్తు చేస్తున్నాడు ఈయన. తాను ఒక ప్రజాప్రతినిధిని కూడా చూడకుండా తన పట్ల, తన కుటుంబ సభ్యుల పట్ల పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సిగ్గుండాలే ఈ ఫిర్యాదు నీకు సిగ్గుండాలే నీకు ఇయనిక. వాళ్ళని తిట్టి మళ్ళీ వాళ్ళని మతం గురించి మాట్లాడి ఈ మేరకు శుక్రవారం స్పీకర్ ని కలిసి లేఖ సమర్పించారు. తాను సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని దర్శించుకునేందుకు వెళ్తుండగా ఎలాంటి ముందస్తు ఉత్తర్వులు లేకుండానే పోలీసులు తన భార్య పిల్లలను అకారణంగా అడ్డుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గుడిలో మొక్కులు చెల్లించుకున్న సమయంలో తనను బలవంతంగా అవమానకర రీతిలో అక్కడి నుంచి పంపించారని తెలిపారు. నువ్వు గంటల తరబడి కూర్చుంటే సామాన్య జనాలు ఎప్పుడు రావాలరా బాబు? నువ్వు విఐపి, నువ్వు దొంగవు, నీకు సామాన్య జనాలతో కూడా మాట్లాడరాదు, పక్క మతం నీకు గౌరవించరాదు. నీకు గంటల తరబడి కూర్చుంటే జనం ఒప్పుకుంటారా? మరి పోలీసుల ప్రవర్తన తనకే కాకుండా అసెంబ్లీ గౌరవానికి కూడా భంగం కలిగించేలా ఉందని, ప్రోటోకాల్ పాటించకుండా ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. ఈయనకంట పోలీసుల ప్రవర్తన తనకే కాకుండా అసెంబ్లీ గౌరవానికి నీకేందో సంబంధం? అసెంబ్లీ నీకు చెప్పినా తుర్కోడని మాట్లాడమని చెప్పిందా ముస్లిం సోదరుల గురించి? ఈ మేరకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, హుజురాబాద్ ఏసీపీ మాధవి, జమికుంట రూరల్ సిఐ లక్ష్మీనారాయణపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు. సిగ్గున్నారా? ఇప్పుడు గౌస్ ఆలం గురించి, కమిషనర్ గురించి, నువ్వు సిపి గురించి అలా మతం గురించి మాట్లాడినావు, కులం గురించి మాట్లాడి మళ్ళీ అలా మీద చర్యలు తీసుకోవాలంటావు. ఇట్లా తయారైంది మన రాజకీయాలు. ఏం చేస్తాను చెప్పండి మిత్రులారా? డబ్బు ఉన్నది రాజకీయం, డబ్బు ఉన్నోళ్ళకి మేము సిగ్గు లేకుండా ఓట్లు వేసేవి. ఈ దొంగల ఎమ్మెల్యేలు అయిన తర్వాత వాళ్ళ ఇస్తారు, ఇది వ్యవహారం. ఏముంటుంది చెప్పండి? అందరు తప్పు.